ఎందుకు దించదు? ఎందుకు చెప్తావు? మొత్తం ఇట్లా పర్ర సౌండ్ వస్తుంది ఫస్ట్ నుంచి. పర్ర సౌండ్ వస్తే చెబుతావా? దాన్ని వదిలేసి పక్కన పెట్టండి, మీ పని మీరు చూసుకోండి. దించుతా నేను. నాకు ఏ ఏ, ఏ, చెప్తే అర్థం కావట్లేదా? కామన్ సెన్స్ లేదా నీకు? ఇదేమన్నా నీ పెళ్లికి రెంట్కి తెచ్చిన ప్రాపర్టీ అనుకున్నావా? నా పర్సనల్, నా సొంత డబ్బులతో కొనుక్కున్నా. అరే మనుషులతో ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలి తెలీదా నీకు? సోల్ లాస్ట్కి ఏమన్నాడరా? యాసోల్ అంటే అంటే నాకు కూడా తెలియదు. అరే అరే గూగుల్ చేయరా, ఏందో గూగుల్. యాసోల్ అంటే మలద్వారం, ఘోరమైన భూతిది. అయ్యో, ఇప్పుడు నా బిడ్డ జీవితం ఖరాబ్ అయింది. ఇప్పుడు నేనేం చేయాలి? నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నేనేం పాపం చేసిందని? అట్లా కాదయ్యా చంద్రమోహన్, ఇప్పుడే నా కొడుకు సక్కంగా మర్యాద చేయలేనోడివి పెండ్లైనాక మీ ఇంటికి వస్తే ఏం చేస్తావయ్యా? ఇజ్జత్ పోగొట్టుకొని మా వాడు మీ ఇంటికి రావాలనా? దీంట్లో ఆయన చేసే తప్పేమున్నది? చేయగలిగినంత చేసాడు. ఏదో తెలియక చిన్న తప్పు జరిగింది, దానికే పెళ్లి అప్పుడు చేస్తే ఎట్లా బాగుంటుందా? రేపు పిల్ల జీవితం పరిశ్రమ పడదా? అట్లా అని మా నేది పడుతుంది అంటూ ఊకుంటారా? యాసోల్ అంటే పెద్ద భూతంకుల్. దాని అర్థమైందో తెలుసో మీరు కూడా ఊరుకోరు. పెద్ద భూతంకుల్ యాసోల్ అంటే. అరే ఆసోలు అంటే ఏందిరా అది? యాసోల్ అంటే మంచిగా తెలుగులో చెప్పాలంటే మలద్వారం అంకుల్. మలద్వారం? మలద్వారం అంటే అంటే అదే అంకుల్ 2 నంబర్ పోయేది. నేను ఆ అర్థంతో అనలే. ఇంగ్లీష్లో దానికి ఒక పదం ఉంది, కానీ దాని అర్థం అది కాదు. జస్ట్ బుర్ర లేనోడు అని అంతే. అంటే మావాడు బుర్ర లేనోడు అంటావా? అరే నిజానికి అందులో పెద్ద భూతర్థం ఏం లేదండి. ఆయన మమ్మల్ని ఎప్పటికీ అట్లానే ఉంటాడు. ఆయన అట్లా అన్నప్పుడు మీరేమంటారు? మేమేమంటాం? ఆయన ఏది అంటే మేము కదే అంటాము. చెల్లుకు చెల్లు. ఏం మల్లికార్జున, అంతే కదా? అంతే. మరి కావాలంటే మేము కూడా ఒకసారి అనుమానం అనుమానం అనరా అనరా అనిబిడ్డ అను. మెల్ల